సుదర్శన్ రెడ్డి గారికి పడ్డే అనేది క్లియర్గా ఇగోండి మీరు చూడొచ్చు, ఇది కూడా చూడొచ్చు ఇండియా టుడేది. ఇలా ఇండియా టుడే తర్వాత ఎన్డీటీవీలో కూడా ఆన్లైన్లో వాళ్ళు వేసింది కేవలం 300 ఓట్స్ మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్కి దొరికిన ఓట్లు పడ్డాయి అనేది క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇవాళ నేను అనేది ఏంటంటే ఇలా జయరాం రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. మరి 300 ఓట్లే ఎట్లా పడ్డాయి అంటే 15 ఓట్లు ఎటుపోయినాయి అంటే ఈ 15 ఓట్లల్లో 8 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇవాళ ఓట్లు వేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడవచ్చు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలందరూ కూడా పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్కి వేసిరు మా ఎంపీలని ఇగోండి ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలు అందరూ కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు.